ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో రైతులకు ఇబ్బందులు లేకుండా తక్కువ వర్షపాతంతో స్వల్పకాల వ్యవధిలో పండే పంటలపై ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తోంది. దీనికోసం ఫార్మర్ అడ్వైజరీ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ సహాయంతో ఏ సీజన్లో ఏ పంటలు వేయాలి, వర్షాభావ పరిస్థితుల్లో ఏ పంటలు సాగు చేసుకోవాలి అనే అంశాలను యాప్ ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు అందిస్తున్నారు. యాప్ సేవలను రైతులకు అందిస్తున్న ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషాతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. ఎలినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, అలాగే రైతులకు ఇబ్బందులు లేకుండా వర్షాధార పంటలను సాగు చేసే విధంగా రైతుల కోసం ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫార్మర్ అడ్వైజరీ యాప్ పేరుతో ఒక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చి ఈ వర్షాభావ పరిస్థితులు, అలాగే రైతులు ఏ రకమైన పంటలు వేయాలి ఏంటన్న అంశాలను ఆ యాప్లో పొందుపరచడం జరిగింది. అసలు ఏంటి యాప్, అలాగే రైతులకు సంబంధించి ఈ యాప్ ద్వారా ఎటువంటి సేవలు అందిస్తున్నారు అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఫార్మర్స్ అడ్వైజరీ యాప్ అనేది ఒకటి మన రైతులకు అందరికీ అందజేయడం జరిగింది. ఈ యాప్ విషయానికి వస్తే రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్త వారి ఇంట్లో ఉన్నట్టే లెక్కండి. ఇది యాప్. దీంట్లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయనేది చేస్తే మనం పంటలు ఏం ప్రణాళికలు వేసుకోవచ్చు, పంట ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి, ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏమున్నాయి, అంటే ప్రభుత్వ ప్రయోజనాలు రైతులకు ఏమేమి ఉన్నాయి, ముందస్తుగా వచ్చే చీడపీడలు ఏంటి, అలానే చీడపీడలు వస్తే వాటిని గుర్తించడం ఎలా, డ్రోన్లు, వ్యవసాయ యంత్ర పరికరాలు వాళ్ళ ఏరియాలో ఏమేమి అందుబాటులో ఉన్నాయి, ఆ ఏరియాలో డ్రోన్లు ఎవరెవరు ఆపరేట్ చేస్తున్నారో, ఏ రేటుకి ఆపరేట్ చేస్తున్నారో, లేదా ఇంకా జిల్లాలో ఎక్కడెక్కడ డ్రోన్ సర్వీసులు ఉన్నాయి అనే విషయం అంతా తెలుస్తూ ఉంటుంది. అలా ఈ విధంగా దీంట్లో 15 ఫీచర్స్ ఇవ్వడం జరిగిందండి ఫార్మర్స్ యాప్లో. ఇంకా మనం వ్యవసాయ యంత్ర పరికరాలు కావచ్చు, నేల ఆరోగ్యం కావచ్చు, యూరియా సిఫార్సు, యూరియా ఎక్కడ దొరుకుద్ది, ఎంత మోతాదులో వాడుకోవాలి, మార్కెట్ పంట ధరలు కావచ్చు, ముఖ్యమైన అధికారుల వివరాలు కావచ్చు. ఈ యాప్లోకి పోయి జేడీఏ గారి నంబరు, ఫలాని కొయ్యలగూడెం అగ్రికల్చర్ ఆఫీసర్ గారి నంబర్ కావాలన్నా కూడా కనపడుతుంది. ఇప్పుడు ఈ యాప్ అనేది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి సార్? అలాగే ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతమంది రైతులు ఉన్నారు, ఇప్పటి వరకు కూడా ఎంతమంది రైతులు యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు, వారికి ఎట్లా అవగాహన కల్పిస్తున్నారు? ఇది మన జిల్లాలో దాదాపుగా 1,64,000 మంది రైతులు అన్నదాత సుఖీభవ కావచ్చు, పిఎం కిసాన్ పొందే వాళ్ళు ఉన్నారు. మా అంచనా 1,80,000 మంది రైతులు ఉన్నారనేది ఒక అంచనా అండి. మన జిల్లాకు టార్గెట్గా 94,000 మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు లక్ష్యంగా నిర్ణయించారండి. ఇప్పటి వరకు 55,000 మంది రైతులు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. మా దగ్గర 375 రైతు సేవా కేంద్రాల ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్లకు రోజుకు ఒక 15 మందిని ఈ యాప్ను డౌన్లోడ్ చేయాలి, ఈ యాప్ను ఎలా వినియోగించాలి అనే దాని మీద మినిమం కొంత సమాచారం ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్, అంటే ఏం లేదండి, డౌన్లోడ్ చేసుకున్న వెంటనే సెర్చ్ చేస్తూ పోతా ఉంటే అన్నీ తెలుస్తాయి. అందుకు చాలామంది రైతులు ఉత్సాహం, మేము కూడా అనుకోలేదు, ఒక వారంలో మంచి ప్రోగ్రెస్ ఇచ్చారు. ఖరీఫ్ సీజన్ ముందుకే పచ్చిరొట్ట విత్తనాలు వేసుకుంటారు, ఆ విత్తనాలు దొరికే సమాచారం కావచ్చు, వరి విత్తనాలు దొరికే సమాచారం కావచ్చు, ప్రకృతి వ్యవసాయం సమాచారం కావచ్చు, ఇలా అన్ని రకాలు. చివరికి ఎంతంటే మార్కెట్ ధరవరలు డైలీ 3 మనకు ఈ మధ్యకాలంలో అకాలంగా వర్షాలు రావడం, ఆరబెట్టుకుంటున్న ధాన్యం కావచ్చు, పంటలు నష్టపోవడం కావచ్చు. కాబట్టి ఈ మధ్య వాతావరణ హెచ్చరికలు కూడా బాగా చాలామంది రైతులకు 3 గంటలకు ముందే సమాచారం వచ్చిందండి. దీనివల్ల ఈ మధ్యకాలంలో మేము ఒక అంచనా వేసాం ఏలూరు జిల్లాలో. అసలు ఎక్కడ ధాన్యం కళ్ళాల్లో తడవల, వెంటనే రైతులు అప్రమత్తమయ్యారు. వాళ్ళ మొబైళ్లకు సమాచారం వెళ్తుంది. వాళ్ళు ఎప్పుడైతే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్లకు అలర్ట్స్ వెళ్ళిపోతున్నాయి. మార్కెట్కి అనుకూలంగా పంటలు సాగు చేసుకోవడానికి ఈ యాప్ చాలా ఉపయుక్తంగా ఉందండి. రైతులందరూ దీని యాప్ సేవల పట్ల చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ లక్ష్యాలు కూడా త్వరలో ఒక వారం లోపల 1,94,000 మంది రైతుల
అంతకు మించి కూడా చేయాలనేది మా ఉద్దేశం అండి. నమస్కారం. రైట్, మొత్తంగా ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ ఏదైతే ఉందో యాప్కి సంబంధించి దాదాపు 15 సేవలను ఈ యాప్ అనేది రైతులకు అందించడం జరుగుతుంది. ఒక్కసారి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించిన పూర్తి సమాచారం, పంట ప్రణాళిక కావచ్చు, పంట ఆరోగ్య పరిరక్షణ పథకాలు మరియు ప్రభుత్వ ప్రయోజనాలు, చీడపీడలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ యాప్లో అనేది పొందుపరచడం జరిగింది. రైతు ఒకసారి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏ పంట వేయాలి, అలాగే పంటకు ఏ మందు పిచికారీ చేయాలి, ఎప్పుడు కొయ్యాలి, అలాగే వర్షాభావం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అసలు ఏ పంట వేయాలన్న అంశాలను పూర్తి స్థాయిలో ఈ యాప్ అనేది రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని రైతులకు ఇబ్బందులు లేకుండా పంట సాగు చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫార్మర్ అడ్వైజరీ యాప్ను అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఫార్మర్ ఉన్నారో స్మార్ట్ ఫోన్ ఉన్న ఫార్మర్కి అయితే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేసు కనుక ఆ ఫార్మర్ కనుక స్మార్ట్ ఫోన్ కనుక అందుబాటులో లేకపోతే వారి కుటుంబ సభ్యుల ద్వారా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వ్యవసాయ రంగానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకునే విధంగా ప్రభుత్వం యాప్ను అనేది అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ను రైతులు ఇప్పటికే చాలా ఎక్కువ సంఖ్యలో వినియోగిస్తూ యాప్ ద్వారా వ్యవసాయ రంగానికి సంబంధించిన సేవలను పొందుతున్నారు. భవిష్యత్తులో కూడా ఈ యాప్ను మరింతగా రైతుల్లోకి చొచ్చుకునే విధంగా వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యాచరణ అనేది సిద్ధం చేయడం జరిగింది. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, ఏలూరు.